అదేం బండి అన్నాయ్? సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు. ఓ అమ్మో కేకలు పెడతారండి. బ్యాక్ కేక. ఫ్యూచర్ ఉంది. రాను రానంటోంది చిన్నదో చిన్నదో, నీ గుద్ద పగలు కొడుతుంది చిన్నదో. బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. సాయిరామ్ నా గుద్దల బత్తాయి పడ్డదురా. నేను సినిమాల్లో కనిపించే లూస్ కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అభి మజా ఆయేగా నా భిడో. ఏమి మీ అందం? ఏంటి మీ అందం? కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. అమ్మా నేను ఒకటి అడుగుతా. అడుగు అడుగు అడుగు. అది పొడుగ్గా ఉంటది, దాన్ని హోల్లో పెడితేనే అది పని చేస్తుంది. ఏంటది? ఓహో మళ్ళీ అడుగు. దాన్ని హోల్లో పెడితేనే అది పని చేస్తుంది. ఏంటది? నా మడ్డ, నా లవడ, నా వట్కాయ, నా సొల్లకాయ. వయసు అయిపోయిందని బాధపడద్దు మామ. ఎందుకు? ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువ. ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువ. తాత నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఇది నీ దగ్గర ఉంచు. వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారే. And now it's Ganesh Grove. ఓకే ఓకే ఓకే. చిటికలే. ఆపుకోలేకపోతున్నాను రా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ డ్రెస్ ఏంటి? ఎక్స్పోజింగ్ ఏంటి? ఇది వ్యాపారం. ఎంతుంది? పెద్దదే. బళ్ళారి బాబా బాబేగ బారా. అయ్యో అయ్యో అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
ఓరి నీ కొత్త గంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానికి రా నువ్వు. మొదలు పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఏమిటది? యువర్ థింకింగ్ రైట్. ఇడ పట్టుకుంటే ఇడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి? ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ఊగుతాయి? ఏం లేదు, చెప్పు. ఏం లేదు కదా, ఏదో చెప్పారా? వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే. అసలు మీరు ఏమనుకుంటున్నారా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది, లాజిక్ గా ఆలోచించండి. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది. ఎలా ఇచ్చాం? వేస్తే బిగుసుకుంటుంది. ఏంటది? 70 mm రాడ్ ఉంటది, దానికి గ్రీజ్ పెట్టుకొని లోపలికి బిగించుకో. ఇట్ట తయారయ్యారే మీరంతా. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. వేస్తే బిగుసుకుంటుంది. ఏంటది? 70 mm రాడ్ ఉంటది, దానికి గ్రీజ్ పెట్టుకొని లోపలికి బిగించుకో. నాతో వస్తే తల అట్టి పండు కొనిస్తా, నోట్లో పెట్టుకుందరు కానీ. ఎందుకు ఇంత అందం నీకు? ఓరు పళ్ళికు కోరుకండి సార్, ఊరిపోతాడా? నాకోసం ఎందుకు అట్లాంటి అందం ఇట్లాంటి అందం దొరకదు. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. చూపించా ఎట్రా. అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. అరే గిట్టు గిట్టు నాదొకసారి చెప్పరా. ఎవరు? మీ అంకులా? నా ఎదురుగా 100 మంది విరాట్ కోహ్లీ హేటర్స్ ఉన్నా నేను ఒక్కదాన్ని 90 mm రాడ్ తీసి గుద్దలు పెట్టు. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఏముందడా? ఏముందడా? కాడింది కప్పని చూపి ఏడ్చుకుంటూ కూర్చుంది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఏం భయపడినావమ్మా? బ్రహ్మానందాన్ని చూశాను, ఎంఎస్ నారాయణ చూశాను, వేణుమాధవ్ చూశాను, సునీల్ని చూశాను, కానీ నీ ఎంత ఓవర్ యాక్టింగ్ చూడలేదురా బాబు. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. ఏంటో తెలుసా? అయితే కామెంట్ చేయండి. ఒకటి కామెంట్ ఇప్పుడు పిత్తంట. లేవాలి, నా వల్ల కాలేదు. యాతన, నరక యాతన. లేవాలి, లే. క్లాప్స్ బా. నువ్వెంత నా సామ్ కాన్నంతోనే మాట్లాడా.
నీకేస్తా అని నా దిమాగ్ అంటుంది పోకురా చచ్చిపోతావు అని, కానీ నా దిల్ అంటుంది చలో కొట్లాడదామని. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. ఏంటో తెలుసా? అయితే కామెంట్ చేయండి. ఒకటి కామెంట్ ఇప్పుడు వేసిన పిత్ అంట. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. రే ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. నాకు 3 ప్రశ్నలకు నువ్వు ఎస్ అని చెప్తే చాలు, చిన్నవంతే. ఓకే ఓకే ఓకే. మొదటి ప్రశ్న, ఎప్పుడన్నా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక డ్రెస్ నీకు తెచ్చిచ్చాడా? లేదు. రెండో ప్రశ్న, ఎప్పుడైనా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక చిన్న పుస్తకం, ఒక పెన్ ఇచ్చాడా? లేదు. నీకు బాగలేకపోతే ఒక్క గంట సేపు నీ పక్కన కూర్చొని పోయాడా ఎన్టీఆర్? లేదు. నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు? గట్టిగా చెప్పు. మా అమ్మ. నీకు పుస్తకాలు కొనిచ్చేది ఎవరు? మా నాన్న. నీకు బాగలేకపోతే నీ దగ్గర నీ పక్కనే కూర్చునేది ఎవరు? మా అమ్మ. ఓకే, ఇప్పుడు చెప్పు నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. వీడికి ఇస్తాను చూడు, వాళ్ళు ఒక మడత కాజా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.